ఏంటి అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడిని పట్టుకుని మా హీరోకి చిక్కులు తెచ్చి పెట్టాడు అంటారేంటి అంటారా? మరి లేకపోతే ఏంటి, జనతా గ్యారేజ్ సినిమాతో ఎన్టీఆర్ ఇమేజ్ ని ఆకాశమంతా ఎత్తుకి లేపేశాడు ఈ డైరెక్టర్ కొరటాల శివ. దీంతో తర్వాత సినిమా ఎలా ఉంటుందా అని ఇంటా బయట అంతా సస్పెన్స్. ఇటు ఎన్టీఆర్ కూడా పెరిగిన తన పాపులారిటీకి సరితూగే కథను క్యాచ్ చేయటంలో చాలా కష్టపడిపోతున్నాడు. అరే ఏదో ఒక నార్మల్ హిట్ అయితే పర్లేదు గాని ఇదేంటి ఏకంగా 100 కోట్ల కలెక్షన్సా? మరి తర్వాత సినిమాకు కూడా ఆ మాత్రం హైప్ ఉండే సబ్జెక్టు డైరెక్టర్ దొరకాలంటే మాటలా? అటు రాజమౌళి, వినాయక్, త్రివిక్రమ్ లాంటి పెద్ద దర్శకులేమో వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు. పోనీ సుకుమార్తో చేద్దామా అంటే మొన్నే నాన్నకు ప్రేమతో హిట్ కొట్టిన కాంబినేషన్ మళ్ళీ ఇంత త్వరగా వాడుకోవటం ఎందుకు? పోనీ పూరి గారిని ఓకే చేద్దామా అంటే జనాలేమనుకుంటారో. మరి ఒకంత వంశీ స్టోరీ బాగున్న డైరెక్షన్ ఫస్ట్ టైం కదా, ఇలా 1,00,000 చిక్కుముడులు బిగుసుకుపోయాయి మన ఎన్టీఆర్ కి. కొరటాలకేం పోయింది, మంచి హిట్ ఇచ్చాడు. మహేష్ బాబుతో నెక్స్ట్ మూవీకి కథ రాసుకుంటున్నాడు. కానీ మన ఎన్టీఆర్ కి అలా కదే. వచ్చిన క్రేజీని నిలబెట్టుకోవాలంటే మంచి దమ్మున్న డైరెక్టరే కావాలి. అందుకే ఎవరికి కమిట్ అవ్వాలో తెలియక కాస్త ఆలోచనలో పడిపోయాడు. మరి త్వరగా ఈ టైగర్ బోనులోంచి బయటకొచ్చి వేట మొదలెడితే ఫ్యాన్స్ తో పాటు మాకు 4 న్యూస్లు రాసుకునే ఫుల్ ఖుషి ఉంటుంది కదా.